వెల్కమ్ టు 9+ న్యూస్. తమిళ సినీ పరిశ్రమ నుండి రాజకీయ రంగ ప్రవేశం అనేది కొత్తేమి కాదు. ఇది ఎప్పటి నుండో చూస్తున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రాజకీయ ప్రవేశంపై జోరుగా చర్చ నడుస్తుంది. మరి ఆయన నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? ఆయన అభిమానులు ఏమి కోరుకుంటున్నారు? ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ బాటలో సూర్య కూడా నడుస్తారా అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజం? ఏ కోణంలో ఈ చర్చ మొదలైంది? అసలు ఇప్పుడు ప్రచారం ఎందుకు నడుస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సూర్య అటు సినీ కెరీర్లోనూ ఇటు సామాజిక సేవలను చాలా బిజీగా ఉన్నారు. దాంతో ఆయన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ సూర్య రాజకీయ ప్రవేశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం చెన్నైలో జరిగిన ఒక సమావేశం. అఖిల భారత సూర్య అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహించిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్ వీరమణి అనే వ్యక్తి సూర్య రాజకీయ ప్రవేశం తథ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలోకి క్షణాల్లో వైరల్ అయ్యాయి. తమిళనాడులో సినీ తారలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంత కాదండోయ్. అందుకే ఈ విషయం చాలా తక్కువ సమయంలోనే విస్తృతంగా వ్యాపించింది. గతంలో ఎం కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత, ఇప్పుడు విజయ్ లాంటి ఎంతోమంది సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న నాయకులు తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మరి సూర్య విషయంలో కూడా ఇదే జరుగుతుందా అన్న చర్చ మొదలైంది. అయితే వీరమణి వ్యాఖ్యలపై సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వాహకులు వెంటనే స్పందించారు. ఆర్ వీరమణి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. నటుడు సూర్యకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఏదీ లేదని వారు చాలా స్పష్టంగా చెప్పేశారు. అయితే గత 3 ఏళ్లుగా వీరమణి తమ సంఘం కార్యకలాపాల్లో కూడా భాగం కాదని అన్నారు. సూర్య అభిమానుల సంఘం ఇచ్చిన ఈ వివరణతో కొంతమందికి క్లారిటీ వచ్చినా రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్న కొందరు అభిమానులు మాత్రం ఇంకా ఆశలు వదులుకోవడం లేదు. సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవ, విద్యా కార్యక్రమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. లక్షల మంది విద్యార్థులకు ఆయన అండగా నిలుస్తున్నారు. ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చూసినప్పుడు ఒక నాయకుడిగా ఆయన మరింత మందికి సేవ చేయగలరని అభిమానులు భావిస్తున్నారు. అందుకే రాజకీయ ప్రవేశంపై వదంతులు తరచుగా వస్తూ ఉంటాయి. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సినీ నేపథ్యం ఉన్న వ్యక్తుల పొలిటికల్ ఎంట్రీపై మరింత చర్చ మొదలైంది. విజయ్ టీవీకే పార్టీని స్థాపించి సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చారు. ఈ పరిణామాలు సూర్య రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. అయితే సూర్య తన సామాజిక సేవలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, అగరం ఫౌండేషన్ కేవలం సేవా దృక్పథంతోనే నడుస్తుందని గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతానికి సూర్య సినీ కెరీర్ చాలా బిజీగా ఉంది. ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గత నెలలో విడుదలైన ఆయన చిత్రం వీరభద్రుడు తెలుగులో అంతగా ఆడకపోయినా తమిళంలో మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది. ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సూర్య. అంతేకాదు దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో సూర్య పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇది క్రైమ్ డ్రామా అని తెలుస్తుంది. నిన్ననే సలార్ సినిమా నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ను కూడా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే సూర్యకు రాజకీయాల్లో రావడానికి టైం అస్సలు ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇలాంటి వదంతులు కేవలం సూర్య విషయంలోనే కాదు, చాలామంది స్టార్ హీరోల విషయంలో కూడా వస్తూ ఉంటాయి. తమ హీరోలను తెరపైనే కాకుండా రాజకీయ తెరపై కూడా చూడాలని అభిమానులు కోరుకుంటారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. నటులు ప్రజలతో ఉండే బంధం, వాళ్లకున్న ప్రజాదరణ పొలిటికల్ ఎంట్రీకి బలమైన పునాదిగా మారుతుంది. అయితే
సూర్య అభిమానుల సంఘం ఇచ్చిన వివరణతో ప్రస్తుతానికి ఈ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తలకు తెరపడింది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక నటుడిగా, సామాజిక కార్యకర్తగా సూర్య తన జర్నీ కొనసాగిస్తున్నారు. ఆయన అగరం ఫౌండేషన్ ద్వారా విద్యారంగంలో చేస్తున్న కృషి ప్రశంసనీయం. వేల మంది పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఈ ఫౌండేషన్ కీలకంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలపై సూర్యకున్న నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొత్తానికి స్టార్ హీరో సూర్య రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు ఆయన అభిమానుల సంఘం ప్రస్తుతానికి స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది. అది కేవలం వదంతులేనని, సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సూర్య సినిమాలతో, సామాజిక సేవలతో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో ఆయన రంగ ప్రవేశం చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం ఎప్పటికీ ఉంటుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.